జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికే కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నట్లు నవీన్ యాదవ్ తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో నవీన్ యాదవ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో అనుభవమైన చిన్న శ్రీశైలం యాదవ్ అనుభవ పాఠాలు అజారుద్దీన్, నవీన్ యాదవ్లు నేర్చుకొని ఎన్నికలలో జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు. ఏ బస్తీ పోయినా ఏ పేదవాడికి కష్టం వచ్చినా ఏ ప్రభుత్వ అధికారులు పేద ప్రజల మీద దాడులు చేస్తే అంతర్రాష్ట్రీయంగా పీజీఆర్ గారు వచ్చారు. వారు చనిపోయినాక నిజంగా ఈ జంట నగరాలలో నాయకత్వం బలహీనమైంది. బస్తీలలో ఉండే పేదోళ్ళ పక్షాన కొట్లాడేటోళ్ళు కరువైంది. ఇవాళ సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత నగరాలలో తప్పకుండా బస్తీలలో ఉండే పేదోళ్లకు ప్రోత్సహించి ఒక మంచి నాయకుడుగా పేదోళ్లకు సేవ చేసే ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ జంట నగరాలలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రల్ని తిప్పికొట్టవలసిన బాధ్యత, ఈ జంట నగరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతం సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వేలాది లక్షలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే చిన్న శ్రీశైలం యాదవ్. అందుకే ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే అటు సంగర్, ఇటు శేఖరపల్లి, ఇటు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రోజు గెలవబోతున్నాడు. అదేవిధంగా మా 90 సోదరులు ఈ రోజు